నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పుంగనూరులో ఆర్టీసీ డిపో ప్రారంభించిన సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బస్ డిపోగా నామకరణం ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు రాజమండ్రి పేపర్ మిల్ ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణ దిశగా అడుగులు కాకినాడ జీజీహెచ్ కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత సేవ్ వే కన్సెషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ కదిరి ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని అడ్డుకున్న సిపిఐ నేతలు కరోనా చికిత్సపై ఎమ్మెల్యేని నిలదీసిన నాయకులు చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్తపేటలో మాఫియా ముఠా అరెస్ట్ 7 ఎర్రచందనం దుంగల స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ 2 ప్రారంభోత్సవాలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ డిపో, కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఆసుపత్రిని ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కడప ఆర్టీసీ బస్ స్టేషన్ కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆర్టీసీ డిపో ఆసుపత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా పుంగనూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు ద్వారా ప్రజల కల సాకారమైందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పారు. Because one more hospital will be available for the university from which we have constructed. So that is another great thing, sir. Its involvement to us. So, but anyway, sir, that we have certain plans, sir. We will. పొంగనూరు ఆర్టీసీ డిపోకు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు, సహచార మంత్రివర్గ సభ్యులకు, అట్లాగే గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేయడం అనేది ఆయన చేతుల మీద జరుగుతున్నందుకు ఆనందంగా చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆర్టీసీ హాస్పిటల్ ఇందులో కడపలో ఏదైతే 3648 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గానికి విచ్చేశారు. ఆ రోజే అక్కడ ఈ పుంగనూరు డిపోను అదేవిధంగా కార్మికులందరినీ కూడా ప్రభుత్వంలో చేర్చడానికి ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో అవి 2 కూడా ఈ రోజుతో నెరవేరుతున్నాయి. గతంలోనే కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరిగింది. మరి ఈరోజు పుంగనూరు డిపో కూడా పూర్తి చేసి వారు ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఎన్నికల హామీలు గతంలో మనకు చూసాము. 1.5 సంవత్సరంలోనే 90% హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా ఈరోజు చిన్నవి కూడా ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా ఇలాంటి పుంగనూరు ఆర్టీసీ డిపో కానీ లేదా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చడం కానీ ఇంకా మైన్యూట్గా ఉండే విషయాలన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకొని ఒక్కొక్కటే అన్ని కూడా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారు. చాలా అభినందనీయులు. మా పుంగనూరు పట్టణానికి ఇది ఒక శోభాయమానం. ఎందుకంటే నేను గతంలో పీలేరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పీలేరులో దాదాపు 35 సంవత్సరాలకు ముందే ఆర్టీసీ ఈ డిపోని ఇవ్వడం పుంగనూరు ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం. వారందరి తరఫున నేను జిల్లుతోన్న శ్రీ బోయకొండ గంగమ్మ వెలసిన గడ్డ ప్రపంచ ప్రత్యేక గుర్తింపు హద్దుకి అతి చేరువగా ఉండడంతో చింతపండు, టమోటో. పుంగనూరు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు డాక్టర్ శ్రీ పెద్దిరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ మాన్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో పుంగనూరు ఆర్టీసీ డిపో కోసం శంకుస్థాపన చేసి శరవేగంగా నిర్మాణపు పనులను మొదలుకాల విస్తీర్ణ. ఇక కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లులో గత 6 నెలలుగా మూతపడి ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో పేపర్ మిల్లులో 15 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యూనిట్ నిరుపయోగంగా ఉన్నట్లు 2 రోజుల క్రితం తెలుసుకున్న ఎంపీ తక్షణమే స్పందించి సంబంధిత మిల్లు యాజమాన్యాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే నిరుపయోగంగా ఉన్న దానిని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాజమండ్రి ఏపీ పేపర్ మిల్స్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్ ప్రొడక్షన్ రోజుకి 15 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ ప్రొడక్షన్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన బాధాకరం ఇష్యూ ఏంటంటే గత 6 నెలల నుంచి కూడా ఈ ప్లాంట్ రిపేర్ వచ్చిన తర్వాత వీళ్ళకి అవసరమైన ఆక్సిజన్ కూడా బయట నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఈ యొక్క పాండమిక్ సెకండ్ వేవ్ రావడంతో ఇమీడియట్గా ఇక్కడ ఆక్సిజన్ నిల్వలు ఇక్కడ ప్రొడక్షన్ ప్లాంట్ ఉంది, యాక్సిలరీ ప్లాంట్ ఉందని నా నోటీస్కి రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఏదైతే మీరు ఆక్సిజన్ ప్లాంట్ని ఇమీడియట్గా రిపేర్ చేయించి ఫంక్షనల్లో పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఢిల్లీ టీమ్ని, లెండే టీమ్ని వాళ్ళని పంపించి ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ని రిపేర్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఆక్సిజన్ ప్లాంట్లో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఈ 3 కూడా ఎయిర్ నుంచి ట్యాప్ చేసి ఏదైతే 21% ఆక్సిజన్ ప్యూరిటీ రావడం జరుగుతుందని మీరు చెప్పడం జరిగింది. దీన్ని మళ్ళీ రిఫైన్ చేసి 99% ప్యూరిటీకి తెస్తే కానీ ఇది హ్యూమన్కి ఉపయోగించుకోవడానికి, పేషెంట్స్కి ఉపయోగించుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఆ ట్యాంకర్స్లో ఫిలప్ అయి ఉందో దాన్ని మొత్తం రీజనరేషన్ పంపించి జీరోకి చేసిన తర్వాత అప్పుడు ఆక్సిజన్ పూర్తిగా తీసుకుని వచ్చి ఇదంతా కూడా సెటప్ చేయడానికి 4 days టైం అవుతుందని కూడా లెండే సంస్థ వారు చెప్పడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఇక కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలు రక్షించేందుకు సరైన సమయంలో ప్రాణవాయును అందించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో సేఫ్ వే కన్సెషన్ సంస్థ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడ జీజీహెచ్కు 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను సహాయం కింద అందించింది. జీజీహెచ్లో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తదితరుల సమక్షంలో సంస్థ ప్రతినిధులు కలెక్టర్ చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధకు అందించారు. విపత్తు సమయంలో తమ వంతు సహాయం సామాజిక బాధ్యతగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను అందించిన సేఫ్ వే కన్సెషన్ సంస్థకు కలెక్టర్ అభినందించారు. సేఫ్ వే కన్సెషన్ వాళ్ళు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడకి 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ని ఇవాళ డొనేట్ చేశారు. ఇప్పుడు మనకి బెడ్ మీద 992 పేషెంట్స్ ఉన్నారు. సో వీరు ఇచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మరి ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై లేకపోయినా సరే అట్మాస్ఫియర్లోంచి ఆక్సిజన్ తీసుకుని పేషెంట్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో పేషెంట్ని మనం వేరే బెడ్లో వేసినా కూడా అక్కడ వరకు ఆక్సిజన్ పైప్ లైన్ వెళ్ళకపోయినా మనం పేషెంట్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ సందర్శనకు వస్తున్న ఎమ్మెల్యే సిద్ధార్థ్ రెడ్డిని సిపిఐ నాయకులు గేటు బయట అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాల సంరక్షణకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు వినడానికి కూడా ఓపిక లేని ఎమ్మెల్యేని ఎక్కడా చూడలేదంటూ సిపిఐ నాయకులు మండిపడుతున్నారు.
ఇక చిత్తూరు జిల్లా కొత్తపేటలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళంపేట బీట్లో కూబింగ్ నిర్వహించిన పోలీసులు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులను స్మగ్లర్లు గమనించి పరారయ్యేందుకు యత్నించారు. వారిని చేజ్ చేసి వాహనాన్ని అడ్డుకున్నారు. దుంగలను తరలిస్తున్న వ్యక్తులు కారును వదిలేసి పారిపోయారు. ఆ వాహనంలో 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ కొత్తపేట ఫారెస్ట్ ఏరియాలో ఈ వాటర్ బీట్ దగ్గర దాదాపు ఈ హిల్లాక్ అంతా కూడా దట్టంగా ఉన్న ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ మంగళంపేట ఫారెస్ట్ బీట్ అంటారు. ఈ బీట్ లో సమాచారం ఏదో స్మగ్లర్లు వచ్చి మన గవర్నమెంట్ కి సంబంధించిన రెడ్ శాండిల్ సంపదని దోచుకోబోయేదానికి వస్తుందని సమాచారంతో ఆర్ఎస్ఐ కొద్దిగా ఇన్ఫర్మేషన్ పెట్టి రావడం జరిగింది. చాలా అవర్స్ తర్వాత అర్లీ అవర్స్ నుంచి చూస్తే ఒక తమిళనాడుకు చెందిన ఒక లోడ్ చేసే వాళ్ళు మీదకి రావడం జరిగింది. మా వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. ఇమీడియట్ గా బండిని స్టాప్ చేసి వాడు పరిగెత్తిపోవడం జరిగింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. డ్రైవర్ ఒకడే ఉన్నాడు. కాకపోతే మిగతా ఎవరు వర్కర్స్ దొరకలేదు. ఇమీడియట్ గా మా వాళ్ళు వచ్చి అర్లీ అవర్స్ అంతా చెక్ చేస్తే దాంట్లో కొన్ని ముద్దులు దొరికాయి. ఇవన్నీ కూడా గ్రేడ్ 1 రెడ్ శాండిల్ ముద్దులుగా నిర్ధారించారు ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ వాళ్ళు. తర్వాత చెక్ చేస్తే ఈ ఏరియాలోన ఎట్లా జరిగింది అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఒక బండ ఉంది, బండరాయి. అక్కడ నుంచి వాళ్ళు అబ్జర్వేషన్ పాయింట్ అంట వాళ్ళకి. ఆ అబ్జర్వేషన్ పాయింట్ నుంచి చూస్తే ఈ ఏరియాలో ఎవరు ఈ మూవ్మెంట్ రోడ్ మూవ్మెంట్ లో వెహికల్స్ మనుషుల మూవ్మెంట్ లేని టైంలో అక్కడ నుంచి వాళ్ళు రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ నుంచి లోడ్ చేసుకోబోతున్నారు. సో మా ఆర్ఎస్ఐ గారు మంచి ఇన్ఫర్మేషన్ చాలా రోజుల నుంచి దాన్ని కాపు కాసి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలంతా కూడా పరారులో ఉన్నారు, ఎవరు దొరకలేదు. ఆ చుట్టుపక్కల కూడా అన్ని వెతికితే సుమారుగా 7 రెడ్ శాండిల్ దొరకడం జరిగింది. దీన్ని మా మోహన్ నాయక్ అని ఎస్ఐ, మన వెంకట్రవి సిఐ ఆధ్వర్యంలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫర్దర్ గా దీంట్లో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉండేది కూడా మేము ఖచ్చితంగా ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలను జిల్లా కలెక్టర్ నివాస్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సరైన సమయంలో అంబులెన్స్ సేవలు లేక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఉద్దానం ఫౌండేషన్ సంస్థ ముందుకు వచ్చి సేవలను ప్రారంభించడంపై జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. Number what I will do is I'll give it to concerned Tahsildar. Tahsildar ki ichchestam. Sompet Tahsildar ko ichchar. Self sufficient. Patient ogalo machilo stuck aina. Yes sir, that we have closed. Aina kuda worry undadu. Yes. Corona 40 days. Yes sir. Very close. Yes. We hope it will save a lot of lives. Yes sir. Quite. Though government and you people are doing it, still we also దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా యొక్క బారి నుంచి తప్పించుకోలేక ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఈ విషాదంలో ఇరుక్కునేటువంటి పరిస్థితుల్లో వీరందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగా మేము కూడా ఎంతో కొంత మా వంతు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా మా పైన ఉందని చెప్పి ఒక బాధ్యతను మేము వహిస్తూ దానికి సంబంధించి
శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి సుదూర ప్రాంతంలో సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతం నుంచి ఎవరైనా పేషెంట్లు శ్రీకాకుళం జిల్లాకి రావాలంటే, హెడ్ క్వార్టర్స్కి రావాలంటే 150 కిలోమీటర్లు సుమారు 2 గంటలు వాళ్ళు చేసేటువంటి ఈ ట్రాఫిక్ జామ్ అయితేనేమి, ట్రాన్స్పోర్టేషన్లో అయితేనేమి, ఒక పక్క ఆక్సిజన్ లేక, సరైనటువంటి అంబులెన్స్లు దొరక్క, ప్రైవేట్ అంబులెన్స్లు ఒకవేళ దొరికినా సరే అత్యధిక ధర ఉండటం కానీ, సుదూర ప్రాంతాల వల్ల చాలామంది ఇబ్బందుల పాలు అవ్వడం కానీ ఇటువంటివి కూడా చాలా వరకు జరిగి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. శాచురేషన్ లెవెల్స్ పడిపోయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చాలామంది ఇబ్బందులు పడడం కూడా జరుగుతుందన్న విషయాన్ని పూర్తిగా గమనించి ప్రభుత్వం వారు అక్కడ సెపరేట్గా హాస్పిటల్ కూడా మొదలుపెట్టి అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడంలో భాగంగా మేము కూడా పూర్తి స్థాయిలో మా యొక్క సహాయ సహకారాలు మా ఉద్దానం ఫౌండేషన్ తరపు నుంచి మా దంపతులు ప్రియా సాయిరాజ్ మరియు మా ఉద్దానం ఫౌండేషన్ కన్వీనర్ అయినటువంటి నా ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కరోనా సోకి మెరుగైన వైద్యం కోసం తన భార్యతో కలిసి బెంగళూరు పయనమయ్యారు. కుప్పం రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుండగా కూర్చున్న చోటనే చంద్రశేఖర్ కుప్పకూలిపోయాడు. కళ్ల ముందే భర్త కన్నుమూయడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె రోదన ఆకాశాన్ని అంటింది. ఇక చిత్తూరు జిల్లా నగరి మండలం అయానంబాకం గ్రామం చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. కూలీలతో కలిసి చురుగ్గా ఉపాధి పనులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు పార్లమెంట్లో ది లెఫ్ట్ పార్టీల ఉద్యమ ఫలితమే ఉపాధి హామీ పథకం అన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది గ్రామీణ నిరుద్యోగులు, మహిళలు లబ్ధి పొందారని అన్నారు. ఆనాడు కూలీలకు పనిచేసే స్థలాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కూలీల క్షేమాన్ని మరిచాయని అన్నారు. ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప కార్యక్రమం అని, అయితే ప్రణాళికతో కాకుండా ఇష్టానుసారంగా పనిచేయడం వల్ల పథకం పెడదారి పట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గోపిన్న కొంచెం బ్యాక్ అన్నా. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం అందక వెంకటగిరికి చెందిన కరోనా బాధితురాలు షమీం అనే మహిళ మృతి చెందింది. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోకుండా ఆసుపత్రి ఆవరణలోనే ఉంచారు. దీంతో ఆమె అక్కడే మృతి చెందింది. మహిళ మృతికి ఆసుపత్రి సిబ్బందే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం జగన్నాథపురం గ్రామం మామిడి తోట వివాదంలో అరెస్ట్ చేసిన 25 మంది గిరిజనులను విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన 25 మంది గిరిజనులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రక్క కరోనా నిబంధనలు కర్ఫ్యూ కొనసాగుతుంటే ఏజెన్సీలో పోలీసులు మోహరించి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. 90 ఎకరాల మామిడి తోట 24 ఏళ్లగా ఇది గిరిజనులది చెందిందని చెప్పి గిరిజనులు ఆ భూముల్లో ఉంటూ పంటలు సాగు చేసుకుంటూ పంట తీసుకుంటున్నారు. కాదు ఈ భూములు నావి, నేనే కొనుగోలు చేశానని చెప్పేసి అక్కడ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు గారు 20 ఏళ్లుగా కూడా తగాదా పెడతా ఉన్నాడు. గిరిజనులకి మధ్య కూడా తగాదా పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించి ఆ పంటను స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అనేక హైకోర్టులో కానీ, అక్కడున్న ఐటీడీఏ కోర్టులో కానీ, ఎస్టీసీ కోర్టులో కానీ చాలా సందర్భాల్లో గిరిజనులకి అనుకూలంగా రామలింగేశ్వర స్వామి అనే ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. వాటిని 1987లో అక్కడ భూముల్ని చెరుకోడ రంగనాథరాజు గారికి అమ్మేశారు. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతంలో 1970 తర్వాత భూముల అమ్మకాలు కొనుగోళ్లు చెల్లవు. అలాంటి అమ్మకాలు కొనుగోళ్లు జరిగినటువంటి భూములన్నీ కూడా గిరిజనులకే దక్కాలనేది ఎల్టీఆర్ భూములని 170 చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఆ భూములు మాకే దక్కుతాయని చెప్పి గిరిజనులు పోరాడుతుంటే ఈ రకంగా అరెస్టులు, కేసులు, జైళ్లతోటి చేస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా కోరేది, ఈ రోజే ఇంకొక అరగంటలోనే కర్ఫ్యూ ప్రారంభం కాబోతుంది. కరోనా మహమ్మారిని అరికట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితోటి ఈ ఆలోచన చేసేటట్టయితే ఈ రకంగా ఇప్పుడు అక్కడ 50 మంది పోలీసులు వచ్చారు. బెటాలియన్ వచ్చి ఆడ పోలీసులు 2-3 ఉన్నారు, కానీ ఆడవాళ్ళను కూడా అక్రమంగా అరెస్ట్ చేసే పని చేస్తా ఉన్నారు. దీనివల్ల రేపొద్దున కరోనా ప్రబలితే దానికి కారకులు ఎవరవుతారు? కాబట్టి మీరే కరోనా నిబంధనలు ఉల్లంఘించే పద్ధతులు, ఈ రకంగా గిరిజన చట్టాలను ఉల్లంఘించే పద్ధతిలో చేస్తున్నారు. ఇకనైనా చట్టాలను గౌరవించి, మీరు చట్టాలను గౌరవించి గిరిజనులకి రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములు గిరిజనులకి కల్పించేలాగా, పంట దక్కేలాగా చర్యలు తీసుకోవాలి. వెంటనే అరెస్టు చేసిన గిరిజనులు విడుదల చేయాలని ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకుని గిరిజనుల సంక్షేమ జీలిగిమిల్లి మండలంలో ఉదయం 5 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పుంగనూరులో ఆర్టీసీ డిపో ప్రారంభించిన సీఎం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బస్ డిపోగా నామకరణం. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు. రాజమండ్రి పేపర్ మిల్ ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణ దిశగా అడుగులు. కాకినాడ జీజీహెచ్ కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత. సేఫ్ వే కన్సెషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్. కదిరి ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని అడ్డుకున్న సిపిఐ నేతలు. కరోనా చికిత్సపై ఎమ్మెల్యేని నిలదీసిన నాయకులు. చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్. కొత్తపేటలో మాఫియా ముఠా అరెస్ట్. 7 ఎర్రచందనం దుంగల స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.